ఏమే ఊరు పేరు లేందానివి ఎక్కడి నుంచో వచ్చి మా కుటుంబంలో గొడవలు పెట్టావు. మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చు పెట్టావు. చివరికి తండ్రి కొడుకుల్ని దూరం పెట్టావు. ఇవాళ మేం కాదే, నీ మెళ్ళో తాళి కట్టిన నీ మొగుడే వచ్చి నీ బండారం మొత్తం బయట పెట్టి నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు చూడు. అది నేను చెప్పేది ఒక్కసారి వినండి. మావయ్య ఓడిపోతారని వాళ్ళు కూడా చెప్పారు. అందుకే అత్తయ్య ఎమ్మెల్యే అయితే మీరందరూ సంతోషిస్తారని ఆ నిర్ణయం తీసుకున్నాను తప్ప ఇందులో నాకే స్వార్థం లేదు. నీది స్వార్థమో ఓర్వలేక బరి తెగించిన తనమో వాడొచ్చాక చెప్తాడు. చివరికి సిద్ధుకే దొరికిపోయిందంటే ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని పెద్ద కోడలు అది బుద్ధిగా ఉంటే నువ్వు మాత్రం నిన్నగాక మొన్నొచ్చి ఇన్ని కుట్రలు పన్ని ఇంత అరాచకం చేస్తావా? ఇన్నాళ్ళు మా నుంచి తప్పించుకున్నావు, కానీ ఇవాళ నా మనవడి నుంచి తప్పించుకోలేవు. వాడొచ్చాక నీకు సరైన సమాధానం చెప్తాడు, సరైన గుణపాఠం చెప్తాడు. మొత్తానికి కనిష్క అనుకున్నది సాధిస్తుందన్నమాట. దేవుడా, నన్ను వీళ్ళందరూ తిట్టినా కొట్టినా నేను భరిస్తాను. కానీ నా భర్తని నన్ను అర్థం చేసుకోకపోతే మాత్రం నేను భరించలేను. అమ్మా, మన సిద్ధు వచ్చేశాడు. ఏమండి? అన్నయ్య, సిద్ధు, సిద్ధు, అయ్యో, రేయ్ సిద్ధు. సిద్ధు, సిద్ధు. అయ్యో, నాన్న. రేయ్ సిద్ధు. ఏమైందిరా? సిద్ధు. రే సిద్ధు, ఏమండి? చూడరా. ఏమైందిరా ఏమండి? నీకు? ఏమండి? ఒరేయ్ సిద్ధు. సిద్ధు, రే సిద్ధు, నాన్న సిద్ధు. రే సిద్ధు, లేకరా. అన్నయ్య, ఏమండి? రే ఏయ్, సిద్ధు. పోరా, సిద్ధు, సిద్ధు. ఏమైందిరా నీకు? చూసావా నా మనవడు ఎలా తయారయ్యాడో? చూసావా? ఇదంతా నీ వల్లే కదే పాపిషిదానా. మాయ మాటలు చెప్పి ప్రేమించి నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఇంత అన్యాయం చేస్తావా? ఏం పుట్టుకే నీది? ఏం బతికే నీది?